హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. హాయ్ అండి, కోంపల్లిలో మంచి స్టాండర్లోన్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చామండి. ఇది వచ్చేసి మనకు ప్రాజెక్ట్ ముందున్న రోడ్ అనమాట. పక్కనే కనుక చూసుకున్నట్టయితే మంచి అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్ అన్నీ ఉంటాయండి. ఈ ప్రాజెక్ట్ స్పెషల్ ఏంటంటే ఇందులో మనకు ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది. అది కూడా మనకు 3 BHK ఫ్లాట్స్ అయితే అవైలబుల్లో ఉంటాయండి. సెల్లారు ప్లస్ 4 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి. ఇది మనకు కింద వచ్చేసి మనకు సెల్లారు, పార్కింగ్ అవన్నీ కింద ప్రొవైడ్ చేస్తారు. పైన వచ్చేసి ఇంకా మిగతా 4 ఫ్లోర్లు అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. మీరు చుట్టూ చూస్తున్నారు కానీ మొత్తం అపార్ట్మెంట్స్ అవన్నీ ఉంటాయన్నమాట. ఇదే అండి మన ప్రాజెక్ట్ వచ్చేసి. మీరు ఇందులో కనుక చూసుకున్నట్టయితే మొత్తం 4 ఫ్లోర్స్ ఉంటుంది. ఎలివేషన్ పరంగా చూసుకున్నా కానీ దేని పరంగా చూసుకున్నా కానీ చాలా మంచి ప్రాజెక్ట్ అండి. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే కనెక్టివిటీ పరంగా కానీ దేని పరంగా కూడా చాలా బాగుంటుంది ప్రాజెక్ట్ అయితే. ఇదే అండి, లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి పవర్ బ్యాకప్ అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి లిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. కింద మనకు వాచ్మెన్ రూమ్ కూడా ఉంటుందండి. చుట్టూ అన్ని నామ్స్ ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. చుట్టూ మంచి స్పేస్ అయితే వదిలిపెట్టారు. పార్కింగ్కి కానీ దేనికి కానీ మంచి స్పేస్ అయితే వదిలిపెట్టారు. అండ్ బయట గేట్ కానీ ఇక్కడ టైల్స్ కానీ ఏది కానీ అంటే కింద వాడిన మార్బుల్స్ కానీ టైల్స్ కానీ పార్కింగ్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా మంచి మెటీరియల్ అయితే వీళ్ళు యూజ్ చేస్తారండి. మనం పైన చూద్దామండి ఫ్లాట్ కూడా ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కనుక చూసుకున్నట్టయితే ఇందులో ఏంటంటే ఫ్లోర్కి మాత్రం ఒకటే ఫ్లాట్ ఉంటుందండి. మనకు ఫ్లాట్స్ కూడా అన్ని 3 BHK ఫ్లాట్లు అండి. ఇందులో ప్రజెంట్ అయితే మనకు ఒక 3 ఫ్లాట్లు అయితే అవైలబుల్లో ఉన్నాయండి. ఏ ఫ్లాట్లు అవైలబుల్ ఉన్నాయో కింద మేము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తామండి. ఇది వచ్చేసి మొత్తం టోటల్ 300 స్క్వేర్ యార్డ్స్లో ఈ ప్రాజెక్ట్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది సెల్లారు ప్లస్ 4 ఫ్లోర్స్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్ వచ్చేసి 1 ఫ్లాట్ ఉంటుందండి. మనకు 1960 SFT అయితే 3 BHK ఫ్లాట్ అయితే ఇందులో ఉంటుంది. ఇది UDS కనుక చూసుకున్నట్టయితే 75 స్క్వేర్ యార్డ్స్ అయితే UDS అయితే ఇందులో ఇస్తున్నారండి మనకు. ఇది కోంపల్లి అపర్ణ ఉంది కదండి, దానికి నియర్ బై అయితే ఈ ప్రాజెక్ట్ ఉంటుందండి. అపర్ణ ప్లామ్ మీడోస్ హైవే నుంచి అయితే మనకు జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా అని కింద డిస్క్రిప్షన్లో కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుందండి. వాళ్ళకి కాల్ చేసినట్టయితే వాళ్ళు కంప్లీట్గా ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. కింద ఇక్కడ మనకి ఏంటంటే చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ అన్ని రూమ్స్ అండి, బెడ్రూమ్స్ కానీ హాల్స్ కానీ కిచెన్ కానీ బాత్రూమ్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా నీట్గా అనేది వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. మెటీరియల్ పరంగా చూసుకున్నా దేని పరంగా చూసుకున్నా కానీ చాలా బెస్ట్ ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసి మనకు కిచెన్ సెటప్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కానీ టోటల్గా బెడ్రూమ్స్ కానీ కిచెన్ సెటప్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా నీట్గా అనేది వీళ్ళైతే ఇచ్చారండి. ఈ ప్రాజెక్ట్ మనకు కనెక్టివిటీ పరంగా చూసుకున్న దేని పరంగా చూసుకున్న చాలా బెస్ట్ ప్రాజెక్ట్ అని అయితే చెప్పుకోవచ్చు అండి. చుట్టూ కూడా మంచి హౌసెస్, గేటెడ్ కమ్యూనిటీస్ ఇవన్నీ ఉంటాయండి. రోడ్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. మనకు హైవే కనెక్టివిటీ కానీ బస్ కనెక్టివిటీ కానీ దేని పరంగా కూడా బాగుంటుందండి. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మేము మొత్తం కింద డిస్క్రిప్షన్లో ఇంకా మెన్షన్ చేస్తామండి. కింద కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుంది. వీళ్ళు డైరెక్ట్గా అండి, వీళ్ళు ఏం కమిషన్స్ తీసుకోరు, ఏజెంట్స్ కారండి. డైరెక్ట్గా మీకు కాల్ చేసినట్టయితే వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారండి. Thank you.